ఇండ్లకు వాళ్ళు వెళుతున్నారు, బస్ ఆఫీసుల నుంచి ఇళ్ళకు వెళుతున్నారు. రోడ్డు అంతా రద్దీగా ఉంది. అది ఎర్రకోట ముందు ఉన్న రోడ్డు దగ్గరే మెట్రో స్టేషన్ కూడా ఉంది. వాహనాలన్నీ రద్దీగా ఉన్నాయి. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఆ కారు బాంబు పేలిపోయింది. చూడండి, ఒకసారి కారు బాంబు పేలిపోయినప్పుడు ఆ కెమెరాలో ఒక్కసారిగా బ్లాస్ట్కి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత మొత్తం కెమెరాలన్నీ కూడా ఆగిపోయాయి. ఈ ఘటనలోనే 12 మంది చనిపోయారు. స్పాట్లోనే 9 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి అది ఆ పేలుడు సంభవించడంతో ఆ చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ తుక్కుతుక్కు అయిపోయాయి, ఆటోలు తుక్కుతుక్కు అయిపోయాయి. మనుషుల శరీరాలు తునాతునకలైపోయిన హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఒక్కసారిగా అల్లకల్లోలం చెలరేగింది, హాహాకారాలు వినిపించాయి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఆ వ్యక్తి డాక్టర్ ఉమర్. వీడే, ఈ దుర్మార్గుడే ఆ కారును నడుపుతున్న, ఈ దుష్టుడే ఆ కారును నడుపుతున్న వ్యక్తి. వీడే ఆ కారు బాంబును పేల్చిన వ్యక్తి. ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఆదేశాలతోనే ఈ కారును అతను తీసుకొచ్చాడు. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉంచాడు. దొరికిపోతాను అనే భయంతోనే అతను పేల్చేశాడు. లేదు, ఇంకా పెద్ద విధ్వంసానికి అతను ప్లాన్ చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత దొరికిపోతానన్న భయంతోనే అతను ఈ పేల్చేసుకున్నాడు. హడావుడిగా బాంబును తయారు చేసి తీసుకువెళ్తున్న సమయంలో అని ఇప్పటికీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. సో ఈ పేలుళ్ళన్నిటికీ కారణం జైషే మహమ్మద్కు చెందిన మౌలానా మసూద్ అజార్తో టచ్లో ఉన్నారు అని చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచే ఈ పేలుడుకు కార్యరూపం దాల్చింది, పాకిస్తాన్ నుంచి మ్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు. మొత్తం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు సరిగ్గా కారు బ్లాస్ట్ జరిగిన రోజు ఆ సమయంలో ఏం జరిగిందనే దృశ్యాలు మీరు చూస్తున్నారు. 6:52 చూడండి ఒకసారి, మనకి అక్కడ సమయం కూడా కనబడుతూ ఉంది. 50 నిమిషాలు అయింది. 18:50 అయింది. చూస్తున్నారు ఒక్కసారి, ఆ సమయం కూడా మనకు కనబడుతుంది. 18:57 సమయం అయింది. సరిగ్గా ఆ సమయంలో ఒక్కసారిగా కారు పెద్ద శబ్దంతో పేలిపోయింది. మంటలు, చాలా శక్తివంతమైన పేలుడు సంభవించింది. అదిగో వాహనాలు కదులుతూ ఉన్నాయి, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వాహనాలు కదులుతూ ఉన్నాయి. అక్కడే ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉంది ఎర్రకోట ముందు. ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జనాలు అటు ఇటు పరుగులు తీశారు. వెంటనే దూరంగా ఉన్న వాళ్ళకి, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా శబ్దం వినిపించడంతో పరుగున అక్కడికి వచ్చారు. చూసేసరికి కాలిపోతున్న కార్లు, ఛిద్రమైపోయిన శరీర భాగాలు. అదిగో చివరి బాక్స్లో మీరు చూడండి ఒకసారి, ఆ రెండో బాక్స్లో, ఆ చివరి బాక్స్లో మీరు చూడొచ్చు. ఆ రోజు ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే మొదటి బాక్స్లో చూస్తున్నారా, బ్లాస్ట్ చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే అదిగో ఆ చివరి బాక్స్లో చూడండి, కార్లు ఎలా తగలబడిపోతున్నాయో. అందులోనే 9 మంది కాలిపోయారు. 9 మంది శరీర భాగాలు తునాతునకలై పడిపోయాయి. మరికొంతమందికి గాయాలయ్యాయి. 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారందరినీ దగ్గరలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. సరిగ్గా బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు అవి. అదిగో సరిగ్గా ఆ సమయంలో బ్లాస్ట్, ఇదిగో ఇలాగే జరిగింది బ్లాస్ట్. అదిగో చూడండి ఒకసారి, అదిగో ఆ మధ్యలోనే ఉంది కారు. చూస్తున్నారా, ఆ రైట్ సైడ్, ఆ బాక్స్లో రైట్ సైడ్ వైపు ఆ కారు ఉంది. అదిగో ఆ రైట్ సైడ్ వైపు కారు ఉంది. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. అదిగో ఇటువైపు నుంచి కార్లు వెళ్తున్నాయి, రైట్ వైపుకు చూడండి. ఆ రెండో బాక్స్లో అదిగో ఆ స్పాట్, ఆ కేంద్రం, ఆ సెంట్రల్ పాయింట్ రైట్ వైపు ఉంది. మనం చూస్తున్న దిశగా రైట్ వైపు ఉంది. అక్కడే ఎర్రకోట గేట్ ఉంది, అక్కడే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఉంది. సరిగ్గా అక్కడే ఈ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలు కూడా మీరు ఇంకొక బాక్స్లో చూడొచ్చు. ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే క్షణాల్లో అదిగో ఇలా రావణ కాష్టంలో మనకి కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా శ్మశాన వాతావరణాన్ని కనిపించింది. ఎర్రకోట సాక్షిగా కారు బాంబును పేల్చింది ఈ ఒమర్ నబీ. ఈ పేలుడుకు సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. ఇప్పుడు వీడు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వీడికి ఆదేశాలు ఇచ్చింది జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్. అదిగో చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఆ రోజు బీతవాహ దృశ్యాలు ఎలాగున్నాయో. మొత్తం దేశం ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ పేలుళ్లతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ వీడియో ఫుటేజ్ను రిలీజ్ చేశారు. తొలిసారి మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రోజు బ్లాస్ట్ జరిగిన తర్వాత దృశ్యాలనే చూశారు. సరిగ్గా బ్లాస్ట్ జరుగుతున్న